శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి ప్రణుకు మీరు భూరి విరాళాలు అందించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజున ఒక మంచి ప్రదేశాన్ని చూపించడానికైతే నేను మీ ముందుకు వచ్చేసానండి. హనంకొండలో ఇక్కడ బస్టాండ్కి వెళ్లే రోడ్లో జైన్ గుట్ట అంటారు. ఈ గుట్టకి సంబంధించిన వెనకాల చూసుకున్నట్టయితే ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో వాటర్ ఫాల్స్ కిందకి పడుతూ ఉంటాయి. ఈవినింగ్ పూట సరదాగా ఫ్యామిలీతో రావడానికి చాలా ప్రశాంతమైన వాతావరణము. కాకపోతే దీని మీద కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి చాలా మందికి. 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక్కరికి, అలాగే ఆధార్ కార్డు కూడా అడుగుతున్నారంట. మా వరకు వచ్చింది, ఒకసారి పూర్తిగా విశ్లేషించండి అన్నారు. ఇక్కడ దాకా వచ్చాము. అయితే వాళ్ళ మాటల్లో ఒకసారి ఆర్గనైజర్ గానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాటర్ ఇప్పుడే స్టార్ట్ చేశారు చూడండి, పై నుంచి ఇలా ఫ్లో పడుతూ ఉంది. కాకపోతే ఇది ఏదైతే ఉందో ఈ జైన మందిరంకి సంబంధించిన గానీ పైన బుద్ధుడి విగ్రహమే గానీ ఈ దారి అంతా కూడా చాలా బాగా ప్రకృతి అందాలకు నిలువుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇలా ఛార్జ్ చేయడం ఒకటి, ఈ వాటర్ ఫాల్ కోసమే ఛార్జ్ చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. అయితే పక్కనే దారి వెంట మనము పైకి వెళ్లాల్సి వస్తుంది. పైన గుట్ట ఎక్కితే మనకి మొత్తం కూడా లొకేషన్ చాలా బాగా కనబడుతుంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఒకసారి వేరే వాళ్ళు అంటే ఫ్యామిలీ వస్తే ఎలా ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు అనేది అయితే ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీ తరపున. ఒకసారి వచ్చేయండి. ఇక్కడ ఏదైతే జైన్ గుట్ట ఉంటుందో అక్కడ వీక్షించడానికి హైదరాబాద్ నుంచి ప్రేక్షకులు వచ్చారంట. వారు ఇక్కడ నిరుత్సాహంతో మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సరే, ఏమైందండి? నా పేరు ఎబినేజర్. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చదువుతున్నా. సో యాక్చువల్గా ఇది మనం చూసినట్టయితే చాలా కాకతీయ సామ్రాజ్యం అప్పటి నుంచి మనకు ఇదంతా కూడా జైన్ బుద్ధులు తిరిగిన ప్రదేశం అనమాట. ఈవెన్ మన పద్మాక్షమ్మ గుడిలోకి కూడా మీరు వెళ్తే మొత్తం జైన్ అవన్నీ ఉంటాయి అనమాట. సో కాకతీయాస్ ముందు షైవైట్స్ గా మారడానికన్నా ముందు వాళ్ళంతా జైన్ ఇట్లా ఉండేది. సో నేను దాని మీద చూడడానికి రిసర్చ్ చేయడానికి నేను వచ్చిన. సో ఇక్కడ వాళ్ళు ఆధార్ అడగడం జరిగింది. సో ఐఎమ్ రెడీ టు ప్రొడ్యూస్ మై ఆధార్, బట్ ఐ షుడ్ హ్యావ్ ఏ ఆర్డర్ కాపీ కదా. వాళ్ళకి ఎవరు ఇచ్చిన నా ఆధార్ తీసుకునే హక్కు? సో వీ హ్యావ్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ సుప్రీం కోర్ట్ సెడ్ ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒకవేళ ఆధార్ తీసుకుంటే ఒక ప్రాపర్ ఆర్డర్ కాపీ చూపించి వాళ్ళు ఆధార్ తీసుకోవాలి, ఆధార్ కలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఆధార్ అడిగిన ఆయన ఇక్కడ డెసిగ్నేషన్ ఏందో చెప్పట్లేదు, ఆయన ఏం పని చేస్తాడో చెప్పట్లేదు. వాడు వాచ్మెనా లేకుంటే బయటోడా, వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఛార్జ్ తీసుకోవచ్చు అండి. 30 రూపీస్ అంటున్నారు. సో 30 రూపీస్ అన్నారు, బట్ అక్కడ 30 అన్నది ఎక్కడ మెన్షన్ చేసిండ్రు? వాళ్ళకి ఎవరిచ్చింది వాళ్ళకి ఆ హక్కు 30 రూపీస్ కలెక్ట్ చేసే హక్కు? సో ఇఫ్ ఇట్ ఈస్ లెజిటిమేట్, ఒక ఆర్డర్ ఉంటే ఒక ప్రాసెస్ ఉంటే నడుస్తుంది. మన భారతదేశంలో చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం అంతే నడవాలి. వీళ్ళ సొంత చట్టం కాదు కదా. ఈ హిస్టారికల్ ప్లేస్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. ఇవి మన వారసత్వ సంపద. పైగా మేము మాలాంటి వాళ్ళు హిస్టారియన్స్ దీన్ని రీసెర్చ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు అడ్డమైనవి అన్ని పెట్టి ఇవన్నీ చేయడం నిజంగా ఎంకరేజ్ చేస్తున్నారా? వీళ్ళు టూరిజం ని డిస్కరేజ్ చేస్తున్నారండి. రైట్, ఒక్కసారి వాళ్ళ పరిస్థితి కూడా అడుగుదాము. అమ్మ, మీరు చెప్పాలి అసలు ఆధార్ కార్డ్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? హిందీ మే బాత్ కరో. ఓ ఐసా ఆధార్ कार्ड कई को ले सकते हो? वो हम कुछ नहीं बोल सकते. तुम्हारा इधर काम करते हैं? हाँ, हम क्या काम करते हैं? हम इधर वॉचमैन बोलते. कौन है तुम? मैं. तुम काम करते हैं ना? हाँ, हम काम वाले इधर. कौन बोला इधर से आधार कार्ड ले नहीं सकता है बोल? वो जो ट्रस्ट वाले ना हमारे को, उन्होंने ये कर दिया. उनको कॉल कर दो एक बार. अच्छा, मैं बात करता. हाँ, करो. उन्होंने इधर बैठे हैं ना पंडित, उधर को बुलाओ एक बार. ये वाटर रहना है ना, वाटर गिरता है ना नीचे, अभी लगाना. हाँ, अभी 6 बजे. किस टाइम? संडे 6 बजे. ये किधर रहता है? वो बोर्ड नहीं है इधर, टाइमिंग्स कुछ नहीं है. ये क्या बोर्ड नीचे है ना, टाइमिंग्स है 6 o'clock. देखो तो आधार कार्ड कई को ले सकते हो? ये कल से चालू कर दिया उन्होंने कि ये लड़का लड़की आते कुछ ऊपर प्रॉब्लम हुआ उनके वास्ते, तो उसको मालूम नहीं. आज पहली बार आया. इधर मेरा बेटा काम करता है, मैं भी काम करती, मेरा बेटा काम करता, और एक तेलुगु वाले भी ऐड इधर लेडीज है वो भी काम करती है. तो हम सब मिलके इधर काम करते हैं.
రైట్. అయితే వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకున్నట్టయితే ఈ జైన్ టెంపుల్ కి ఏదైతే ఉందో వే అంతా కూడా గుట్టల మాదిరిగా ఉంటుంది. ఎవరైనా కూడా అమ్మాయిలు రావడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరగవచ్చని ఆధార్ కార్డు తీసుకుంటాము అని చెప్పారు. కాకపోతే వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఏ బోర్డు ని కూడా దాన్ని అతికించలేదు. చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి అది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్లస్ టైమింగ్స్ కూడా ఇక్కడ 6 o'clock స్టార్ట్ అవుతుంది అని అంటే, మనకి వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఆల్రెడీ 5 o'clock వరకే వీళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే వీళ్ళు ప్రొఫార్మా ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి అనేది వీళ్ళ భావన. అయితే ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళి కూడా చూద్దాము దీనికి సంబంధించినవి వీళ్ళు ఏమేమి వాడుతున్నారో, అసలు ఇక్కడ పరిశుభ్రత కరెక్ట్ గా ఉందా, అసలు వీళ్ళు ఎవరు మెయింటైన్ చేస్తున్నారో ఆర్గనైజేషన్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది మాత్రం మొత్తానికి పురాతనమైన ఈ గుహలైతే మొత్తం కూడా ఇప్పుడు రెనోవేట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ గుట్టను ఎక్కుతున్నప్పుడు అండి, అంటే మెట్ల ద్వారా ఇక్కడికి రావాలి. మనకి సేమ్ ఎలా ఉంటుందంటే గుహ లోపలికి వచ్చినట్టుగా ఉంటుంది. మంజుమల్ బాయ్ సినిమాలో మనం చూస్తుంటాం కదా, ఇట్లాంటి గుహలే. మనం దీని ద్వారానే లోపలికి వెళ్ళాలి. కొంతవరకు మెట్లు, తర్వాత ఇలా వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా కూడా జైన్ల కట్టడం అనేసి అని అంటున్నారు. అంటే ఈ మెట్ల ద్వారం వాళ్ళే వేసుకున్నారంట. అయితే బుద్ధుడికి సంబంధించిన విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. చూసారా ఎంత తక్కువగా ఉందో ప్లేస్. ఇలాగే వెళ్లాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. టోటల్ సిటీ లొకేషన్ ని మనం చూడొచ్చు ఇక్కడ. మళ్ళీ తర్వాత కొంచెం ముందుకెళ్తే మళ్ళీ అన్ని మెట్లే ఉంటాయి. దాదాపుగా ఒక 500-600 మెట్ల వరకు ఉండొచ్చు. ఇలా ముందుకు వెళ్తుంటే పైన విగ్రహం ఉంటుంది. ఆ గుట్టకే చెక్కబడి ఉంటుంది అనమాట బుద్ధుడి విగ్రహం. ఒకసారి ముందుకు వెళ్తూ చూద్దాం. మెట్ల ద్వారా అయితే మనం పైకి రావడం జరిగిందండి. ఈ గుట్ట పైకి ఎక్కిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు 30 అడుగుల దిగంబరుడైన తీర్థంకరుడు అంటారు. జైనుడి తీర్థంకరుడు అంటారు ఈయనను. అయితే ఆ శాంతిమూర్తి ఇక్కడ దిగంబరుడుగా కనిపిస్తూ ఉంటాడు. 30 అడుగుల పైన ఉంటుందంట విగ్రహము. అలాగే ఇక్కడ ఈ జైనుల ఏవైతే విగ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా చోళరాజులప్పటి ఆ కాలం నాటి విగ్రహాలంట. సామంతులు చోళరాజులు పాలించేవారు కాబట్టి కర్ణాటక తెలంగాణలో కూడా మనకి ఎక్కువగా జైనులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి గుర్తుగా ఉండడం కోసం అని చెప్పి ఇలాంటివి కట్టడాలను అయితే కాకతీయ రాజుల అప్పటి నుంచే కూడా నిర్మించడం జరిగిందంట. ఈ గుట్ట మొత్తం కూడా చూడొచ్చు, చాలా సారవంతమైన గుట్ట. పైకి కూడా మనకి ఈ చెక్కలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుట్టకి ఉండడం వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రదేశానికి ఈ మధ్యలోనే గుర్తింపు రావడం జరిగింది. కాకపోతే కొన్ని చిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. దీనికి టికెట్ ఎందుకు పెట్టారు అని, లేదంటే వాటర్ ఫాల్స్ కి సంబంధించిన విషయమే గానీ, అలాగే ఆధార్ కార్డు తీసుకోవడం కానీ ఇలాంటివి అయితే జరుగుతున్నాయి కొన్ని ఇష్యూస్. బట్ ఇలాంటి చారిత్రక ప్రదేశాలని మాత్రం మన ముందు తరాలకైతే తెలియజేయాలి. అలాగే కట్టడాలు ముందుకు కూడా ఉన్నాయి, చూద్దాం రండి. గుట్టకి చివరి భాగంకి అయితే మనం చేరుకున్నామండి. ఇక్కడ కూడా మనకి విగ్రహాలు కనిపిస్తాయి. 3 అడుగుల విగ్రహం ఒకటి, అలాగే 6 అడుగుల విగ్రహం ఒకటి. అయితే ఒక దగ్గర మాత్రం దిగంబరుడుగా ఉన్న విగ్రహము, పక్కన శాంతి స్వరూపుడై ధ్యానంలో ఉన్న విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ ప్రదేశంలో ఎలాంటి వాహనాల రద్దీ గాని వినిపించడం జరగదు కాబట్టి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఏదైతే ప్లేస్ ఉంటుందో ఈ ప్రదేశానికి వచ్చి మనము ధ్యానము నిశ్శబ్దంగా చేసుకోవచ్చు అని ఇలాంటి కట్టడాలను ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఇంకా కూడా మంచి ఏర్పాట్లు చేస్తే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చారంట వాళ్ళు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందుబాటులో అన్ని ఉండేటట్టుగా, అలాగే ఈ ఆధార్ కార్డు విషయం ఏదైతే ఉందో దీన్ని తేల్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కూడా మనవి చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే ఈ గుట్టల ప్రాంతం అయ్యేటప్పటికి వచ్చే దారులలో ఎక్కువగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటే అక్కడక్కడ కెమెరాలు కూడా ఫిట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా. అయితే సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీకు ఈ ప్రదేశాన్ని చూపించడం జరిగింది. మీరు కూడా రావచ్చు, ఇలాంటి ప్రదేశాన్ని ముందుకు తీసుకెళ్దాము. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినది మన కుటుంబాలకు, మన పిల్లలకి ఇవన్నీ కూడా వారసత్వంగా మనం ఇద్దామని కోరుకుంటున్నాను.